హాయ్ అండి. మనం ఈరోజు పాలక్ పన్నీర్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీకు పూర్తిగా చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలక్ పన్నీర్ మంచూరియా తయారు చేయడానికి 150 గ్రామ్స్ పాలకూర తీసుకున్నాను. కాడలు లేకుండా తీసుకోవాలి. కడిగి మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పాలకూర ఇలా గ్రైండ్ అయింది. తర్వాత పన్నీర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నేను 400 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. పాలకూర పన్నీర్ కలిసి గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇది నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. జీరా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. నేను 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నాను, వేసుకుంటున్నాను. రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అప్పుడు ఉండలు చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉండలు చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనం మంచూరియా వేసుకోవడానికి పిండి కలుపుకుందాం. నేను కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. సాల్ట్ పావు టీ స్పూన్, కొంచెం వేసి వేయనంత చిటికెడు వేసుకోవాలి. హాఫ్ స్పూను జీరా పౌడరు, వాటర్ తీసుకొని కలుపుకోవాలి. జీరా పౌడర్, సాల్ట్ కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెం, మళ్ళీ లూజ్ కాకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా ఫాస్ట్గా తిప్పుకోవాలి. ఇలా ఉండాలి. ఇలా 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 ఇంత లూజు, ఇలా ఇలా అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా ముద్దలు చేసుకున్నవి పైపింగ్లో ముంచుకొని వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి.
చూడండి, లో ఫ్లేమ్లోనే ఇలా కాల్చుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసుకోవాలి. కొంచెం ఆరాక మళ్ళీ ఇంకా రెడ్డిష్గా వస్తాయి. ఇలా రెడీ అయ్యాక వీటిని సాసెస్ తోటి పోపేసుకున్నాం. ఇప్పుడు పోపేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో ఎల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి, ఒక 7-8 రెబ్బలు కట్ చేసుకున్నాను నేను. ఒక పచ్చిమిర్చి ఒక 3 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత టమాటా కచప్ 2 స్పూన్లు వేసుకోవాలి. సోయా సాస్ 2 స్పూన్లు తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. తర్వాత మంచూరియా వేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న మంచూరియా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఈ మంచూరియాకి సాసెస్ అన్నీ పట్టే వరకు వేయించుకోవాలి. ఇలా అయిపోయాక బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని సర్వ్ చేసుకుందాం.